మిత్రులందరికీ శుభోదయం. నేను మీ జీవన్ ప్రసాదరావు, ఫార్మసిస్ట్. ఈ వేసవిలో వడదెబ్బ అంటే సన్‌స్ట్రోక్‌కు గురి కాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం చేయవలసిన పనులు ఏంటంటే, మొదటిదిగా నీళ్లు ఎక్కువగా త్రాగాలి. ఎందుకంటే అది మనం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా వదులుగా ఉన్న లైట్ కలర్ దుస్తులను ధరించాలి. బయటకు వెళ్ళినప్పుడు టోపీ, గొడుగు, స్కార్ఫ్ లాంటివి ధరించి వెళ్ళాలి. అధిక వేడికి గురైనట్లయితే తడి టవల్ను తల లేదా మెడకు కప్పి ఉంచాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని, నీటి శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు చూసినట్లయితే పండ్లు, సలాడ్లు. అలాగే మనం చేయకూడనివి కొన్ని పనులు ఉన్నాయి. అవి ఏంటంటే, పీక్ అవర్స్లో అంటే ఉదయం 10 AM to 4 PM ఎండలో తిరగరాదు. ఆల్కహాల్ మరియు కాఫీ లాంటివి తాగరాదు. అవి మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తాయి. అధిక వేడిలో మీరు అధిక శ్రమకు గురి కావద్దు. వడిదెబ్బ లక్షణాలు కనిపించే వరకు నిరీక్షించకండి. ఎందుకంటే అవి సివియర్గా మారి ఇబ్బంది పెట్టవచ్చు. తల తిరగడం, కన్ఫ్యూజన్, ర్యాపిడ్ పల్స్ లాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయొద్దు. దురదృష్టవశాత్తు ఎవరైనా వడదెబ్బకు గురైనట్టయితే అప్పుడు ఏం చేయాలి అంటే, కంగారు పడకుండా వారిని ఎండ నుండి చల్లటి ప్రదేశానికి చేర్చాలి. ఏసీ లాంటి రూమ్లోకి అయితే చాలా బెటర్. చల్లటి నీటిని త్రాగించాలి. మరీ ఐస్ కూల్ కాకుండా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రోలైట్స్ కలిగి ఉన్నటువంటి ఓఆర్ఎస్ లాంటి ద్రావణాన్ని తాగించాలి. అవి డీహైడ్రేట్ కాకుండా మనల్ని కాపాడతాయి. ఒంటిపైన ఉన్న అదనంగా ఉన్న దుస్తులను తొలగించాలి. తద్వారా వారి బాడీ తొందరగా కూల్ అవుతుంది. బాడీని కూల్ చేయడానికి తడి బట్టను ఉపయోగించాలి. చల్లటి నీటితో స్నానం చేయాలి. వెల్లికిలా పడుకొని 2 కాళ్ళు కొంచెం ఎడంగా పెట్టి కొంచెం పైకి లేపి రక్త ప్రసరణ జరిగేలా విశ్రాంతి తీసుకోవాలి. బాడీ టెంపరేచర్ను గమనిస్తూ ఉండాలి. లేదంటే వడదెబ్బ వల్ల టెంపరేచర్ 104 డిగ్రీల వరకు చేరుతుంది. చల్లటి ఐస్ ప్యాక్స్ని 2 చంకల కింద, మెడ మీద మరియు గజ్జల్లోనూ పెట్టుకున్నట్లయితే త్వరగా బాడీని చల్లబడేలా చేస్తుంది. అలా అని చెప్పి సడన్గా ఐస్ వాటర్ బాత్ లాంటివి చేస్తే బాడీ షాక్కు గురవుతుంది. వడదెబ్బ అనేది మెడికల్ ఎమర్జెన్సీ. అందువల్ల సహాయం కోసం ఎమర్జెన్సీ సర్వీస్కి కాల్ చేయండి. తర్వాత తగినంత విశ్రాంతి తీసుకొని రికవర్ అవ్వండి. ఈ జాగ్రత్తలన్నీ